హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా నిన్న డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియలో కొంతమంది ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇక్కడ ఆబ్జెక్షన్ తెలిపారు. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు అనేటివి ఓపెన్ కేటగిరీలో కలుపుతారా లేదా, ఎస్ఏ అండ్ హెచ్జిటి రెండు పోస్టులకు ఎంపికైన వారు ఆ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వారు ఒక పోస్ట్ కోసం డిక్లరేషన్ ఇవ్వచ్చా లేదా అనే విషయాన్ని మనము 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా నోటిఫికేషన్ వెరిఫికేషన్ అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం చేయాలనేది ముఖ్యంగా మనం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మీరైతే వీడియోని చూస్తున్న మిత్రులందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా అన్ని రకాల అప్డేట్స్ అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. 1:3 లిస్టులు కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఎస్ఏకి సంబంధించినటువంటి డిఓల వెబ్సైట్కి సంబంధించి లింక్స్ అనేది షేర్ చేయడం జరిగింది. దాంట్లో వెళ్ళినట్లయితే మీకు ఏది అవసరం ఉంటే ఆ యొక్క సబ్జెక్ట్ 1:3 లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మిత్రమా. హెచ్జిటికి సంబంధించి అయితే అన్ని నోట్స్ అన్ని పీడిఎఫ్లు అయితే 1:3 ఆల్రెడీ షేర్ చేయడం అయితే జరిగింది, గమనించండి. రైట్, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. అదేవిధంగా సమాచారాన్ని మరింత మందికి పంపించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి విషయాలు ఏంటో తెలుసుకున్న తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన విషయాలు, అదేవిధంగా 2 పోస్టులు వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించిన విషయాల్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నిన్న అభ్యర్థులు అయితే డిఎస్సి ప్రక్రియ అయితే నిన్న వెరిఫికేషన్కి సంబంధించి అయితే కంప్లీట్ అయింది. చాలా జిల్లాలో కొన్ని స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కూడా కొంతమందికి నిన్న వెరిఫికేషన్ చేయడం జరిగింది కొన్ని జిల్లాలో. ఇక్కడ వెరిఫికేషన్ ప్రక్రియలో కొన్ని విషయాల్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ఆబ్జెక్షన్ చేయడం జరిగింది వెరిఫికేషన్ ఆఫీసర్స్. ఇక్కడ చూడండి, కొన్ని జిల్లాలో టీచర్ పోస్టుల కోర్సులపై బీఎడ్ ముందు చేస్తే డిఎడ్ తర్వాత చేస్తే అభ్యంతరం తెలిపారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రమా. హెచ్జిటి మిత్రులు మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క చెక్ లిస్ట్లో 10th ప్లస్ ఇంటర్తో పాటు డిఎడ్ వరకు మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. దాని తర్వాత నేను డిగ్రీ కూడా చేశాను, డిగ్రీ కూడా ఫిల్ చేస్తాను, బీఎడ్ కూడా చేశాను, బీఎడ్ కూడా ఫిల్ చేస్తాను, అవి చేయొద్దు మిత్రమా. మీకు క్వాలిఫికేషన్ మనకు ఎంత అడిగారు అంతే క్వాలిఫికేషన్ని మనము ఆ యొక్క చెక్ లిస్ట్లో ఫిల్ చేసుకొని వెళ్ళాలి. దాన్ని మీరు గమనించండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు మీకు ఎక్కడి వరకు అడిగారు, ఖచ్చితంగా బీఎడ్ వరకు ఉంటుంది. మీకు పీజీ అడిగితేనే పెట్టండి, లేకుంటే లాంగ్వేజ్ పట్టేట్ వాళ్ళకి మాత్రమే పీజీ ఎసెన్షియల్. మిగతా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పీజీ అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు, దాన్ని కూడా గమనించండి. రైట్, హెచ్జిటి మిత్రులు ఎప్పుడైనా 10th ఇంటరు డిఎడ్ దాంతోపాటు టెట్ డీటెయిల్స్ ఇవి మాత్రమే చెక్ లిస్ట్లో నింపండి. డిగ్రీ చేశాను, డిగ్రీ డీటెయిల్స్ ఇవి ఏమి అవసరం లేదు మిత్రమా. నేను మొన్న వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్పాను, దాన్ని గమనించండి. అవి మాత్రమే పెడితే మీకు ఇలాంటి ఇబ్బందులు అనేటివి వచ్చే అవకాశం అనేది లేదు. ఇక్కడ కోర్సుకు సంబంధించి ఒక జియో కూడా ఉంది. దాని మీద హయ్యర్ క్వాలిఫికేషన్ చదివి మరి లోయర్ క్వాలిఫికేషన్ అనేది చేయకూడదనేది దాని యొక్క మీనింగ్ ఉంది. ఆ జియో కూడా మనం చూద్దాము. మీరు ఈ సందర్భంలో చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతి ఒక్క మిత్రుడు హెచ్జిటికి 1:3లో సెలెక్షన్ మిత్రులు ఎవరున్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్జిటి డిఎడ్ వరకు మాత్రమే క్వాలిఫికేషన్ని పెట్టండి. దాని తర్వాత టెట్ మార్క్స్ సంబంధించిన చెక్ లిస్ట్లో నింపండి, మిగతా మీకు అనవసరం అవి పెట్టకండి. ఓకేనా. రైట్, కొన్ని జిల్లాలో ఈడబ్ల్యూఎస్ సంవత్సరాల అంశాలు సర్టిఫికేట్లపై అధికారులకు క్లారిటీ లేకపోయి ఇబ్బంది పడ్డారు. అంటే లేటెస్ట్ది కావాలని 2024 కావాలని కొందరు, 2023 కావాలని కొందరు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఏ నోటిఫికేషన్ ప్రకారమే వెరిఫికేషన్ ఉండాలి ఏదైనా. అధికారుల క్లారిటీ లేని ఎడల మీరు డిఎస్సికి సంబంధించి జియో నంబర్ 25కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్ ప్రకారము వారికి చూపించే ప్రయత్నం చేయండి, నో ప్రాబ్లం మిత్రమా, అలా చూపించవచ్చు. ఆ యొక్క నోటిఫికేషన్ కూడా జియో నంబర్ 25 అనేది క్వాలిఫికేషన్కి సంబంధించి దాంట్లో కూడా మన యొక్క అన్ని డిఓ వెబ్సైట్లలో పెట్టడం కూడా జరిగింది. రైట్, వాళ్ళకి తెలియని ఎడల మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసి చూపించండి, తప్పు లేదు. ఓకేనా. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. వెరిఫికేషన్ ఆఫీసర్స్ కూడా కొన్ని విషయాల్లో వారికి కూడా తెలియకపోతుంది, తెలిసే అవకాశం లేకుండా పోతుంది ఏముంది అనేది. ఎప్పుడో అనుభవం ఉన్న టీచర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వారికి క్లియర్గా తెలియకపోవచ్చు. కాబట్టి మీరైతే నోటిఫికేషన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఆ నోటిఫికేషన్ ప్రకారము మన యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కొనసాగాలి. అది రూల్ అండి. నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో దానికి క్వాలిఫికేషన్ ప్రకారమే ఈ యొక్క వెరిఫికేషన్ జరగాలి. నోటిఫికేషన్లో మెన్షన్ చేయకుండా
ఇప్పుడు ఏదో తీసుకొచ్చి ఇది ఉంది అది ఉంది అనేది కరెక్ట్ కాదు. సో నోటిఫికేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్ మనం అప్లై చేస్తాము, యాజ్ పర్ నోటిఫికేషనే వెరిఫికేషన్ జరుగుతుంది. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈడబ్ల్యూఎస్ అనేది 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్షియల్ది నడుస్తుంది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్ అనేది దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఓకేనా, దీన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక టెట్ ర్యాంక్ కార్డుపై ఫలితాలపై డిఎడ్ కొద్ది అభ్యంతరాలు తెలిపారు. రైట్, ఇక్కడ టెట్ మార్కులు ఏవైతే టెట్ మార్కులతో పాటు వాడి యొక్క ఎగ్జామినేషన్, మీ టెట్ ర్యాంక్ కార్డు మీద ఎగ్జామినేషన్ డేట్ మాత్రమే ఉంటుంది. సో డేట్ ఆఫ్ పాస్ అనేది టీఎస్ టెట్కి సంబంధించి దాని మీద లేదు. మనము అప్లికేషన్లో హాల్ టికెట్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోనే ఏదో ఒక డేట్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెట్ 12 జూన్కి అయితే వాటి యొక్క డేట్ ఆఫ్ పాస్ అనేది 1 జూన్ అని మన యొక్క డిఎస్సి అప్లికేషన్లో రావడం జరిగింది, గమనించండి. కాబట్టి ఇవి ఎసెన్షియల్ కాదు, ఎప్పుడు పాస్ అయినామా ఎప్పుడు కాదా అనేది. సో అక్కడ హాల్ టికెట్ ఆ యొక్క మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సో అవి వెరిఫికేషన్ ఆఫీసర్ చూడాల్సిన అంశాలు. రైట్, ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ వేరే ఉందంటే అది సాఫ్ట్వేర్ సంగతి, అది వాళ్ళు చూసుకుంటారు. మీరు చేయాల్సిందల్లా ఆ టెట్ హాల్ టికెట్ అప్లికేషన్లో ఉన్నట్టు ఈ యొక్క ర్యాంక్ కార్డు టెట్ ర్యాంక్ కార్డులో ఉందా లేదా, టెట్ మార్క్స్ దీంట్లో ఉన్నట్టు దీంట్లో ఉందా లేదా. సో ఇవి చూడాల్సింది వెరిఫికేషన్ ఆఫీసర్లు చూడాల్సిన అంశాలు ఇవి. సో డేట్ ఆఫ్ పాస్ లేదంటే డేట్ ఆఫ్ పాస్ ర్యాంక్ కార్డులో లేనిది ఎక్కడి నుండి తీసుకురాలి కదా. సో ర్యాంక్ కార్డులో ఏది ఉందో సో అవి చూసి వెరిఫై చేయాల్సిన బాధ్యత. సో కరెక్ట్ ఉందా లేదా, హాల్ టికెట్ నెంబర్ అది కరెక్ట్ ఉందా లేదా అవి చూసుకొని హాల్ టికెట్ నెంబరు, మార్క్స్, సో క్వాలిఫైకి సంబంధించిన మార్క్స్ ఉన్నాయా లేదా అప్లికేషన్లో ఒకసారి రీచెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ ఇట్లా ఉంది అట్లా ఉంది, సో ఇది వారికి అవగాహన లేక చేస్తున్నటువంటి విషయము. సో ఇది మీరు అభ్యర్థులు దీని ద్వారా ఇబ్బంది పడుతున్నారు అవగాహన లేకపోవడం వల్ల. సో ఈ విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేయండి. రైట్, ఇక డిఎడ్ మొత్తం మార్కులపై సో ఇవి అవసరమే లేదని డిఎడ్ మొత్తం మార్కులు ఇవన్నీ వీటి మీద అభ్యంతరాలు తెలపాల్సిన అవసరమే లేదు. సో ఆ మార్కులు అనేవి కరెక్ట్ ఎంటర్ చేస్తాం, పర్సెంటేజ్ అనేది వస్తుంది, దాన్ని నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఇక 1:3 జాబితాలో కొన్ని కేటగిరీలో తప్పులు కూడా వచ్చాయి. సో మళ్ళీ రివైజ్డ్ మళ్ళీ లిస్టులు అనేది ఇవ్వడం కూడా జరిగింది, గమనించండి. వెరిఫికేషన్ కేంద్రాల్లో ఒక్కో కౌంటర్ వద్ద ఒక్కో రకంగా అంటే వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఎవరు అవగాహన ఉన్నట్టు వారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నాను, డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారమే వెరిఫికేషన్ చేయాలి. సో తెలియని ఎడల మీ నోటిఫికేషన్ని చూయించండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో. సో దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఆ నోటిఫికేషన్ కూడా డిఓ వెబ్సైట్లో పెట్టడం కూడా జరిగింది, గమనించండి. రైట్, ఇక్కడ కొందరికి మెసేజ్లు వచ్చాయి కానీ 1:3 జాబితాలు లిస్టులు లేవు. సో 1:3 జాబితాల వాళ్ళ పేర్లు వివరాలు మనకు కొన్ని మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా లేకుండే. సో అది మనం ఆల్రెడీ గమనించాం. రైట్, ఇక్కడ సర్టిఫికేట్లకు సంబంధించి ఎడ్జిటి మిత్రులు నేను చెప్పిన విషయాలను అయితే గమనించి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్ అక్నాలెడ్జ్మెంట్ అనే సర్టిఫికేట్ ఇచ్చారు, కొన్ని డిస్ట్రిక్ట్లలో ఇవ్వలేదు, దాంతో నో ప్రాబ్లం, ఇచ్చినా ఇవ్వకున్నా ఇబ్బంది ఏం లేదు. సో వెరిఫికేషన్ అయితే మీకు ఏం అవసరం అవే సర్టిఫికేట్స్ ఇచ్చేయండి. మన యొక్క ఎడ్జిటి పోస్ట్కి ఏ సర్టిఫికేట్స్ అవే చెక్ లిస్ట్లో నింపండి. అదేవిధంగా ఎస్ఏకి ఏం అవసరమో అవే పెట్టండి. నా దగ్గర డబుల్ డిగ్రీ ఉంది, డబుల్ పీజీ ఉంది, సో అవన్నీ మెన్షన్ చేయకండి. ఓకే, రైట్. ఇది నేను చెప్పేది ఏంటంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారమే వెరిఫికేషన్ చేయాలి. సో ఒకవేళ వెరిఫికేషన్ ఆఫీసర్కి ఆ విషయం తెలియకపోతే మీరు తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత మనది, లేకుండా నష్టపోయేది మాత్రం మీరే మిత్రమా, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులలో ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్ ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క పోస్టులను ఓపెన్ కాంపిటీషన్లో అలాటెడ్ చేస్తామని మన యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో జియో నంబర్ 3110లో ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని గుర్తించండి, జియో నంబర్ 310. సో దాని ప్రకారము ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే ఆ జిల్లాలో ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ 5 పోస్టులు ఉంటే ఆ 5 పోస్టులను ఓపెన్ కేటగిరీలో కలపడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇది యాజ్ పర్ జియోలో ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏ ఎస్జిటి 2 పోస్టులు వచ్చినటువంటి అభ్యర్థిని ఎలా సెలెక్ట్ చేస్తారు. సో ఎస్ఏ ఒక అభ్యర్థికి ఎస్ఏ వచ్చింది, ఎస్జిటి వచ్చింది, రెండింటి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు. సో ఆ అభ్యర్థి దగ్గర నుండి డిక్లరేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఒక అభ్యర్థి 2 పోస్టులకు దరఖాస్తు చేసి 2 పోస్టులకు ఎంపిక అయినట్లయితే అతను లేదా ఆమె అపాయింట్మెంట్ని ఎంచుకునే అభ్యర్థి నుండి డిక్లరేషన్తో పాటు ఎంపికను తీసుకోవాలి. మరియు ఆమె జిల్లా ఎంపిక కమిటీ ఆమోదం పొందాలి. అతను లేదా ఆమె ఎంపిక చేయని పోస్టు యొక్క మెరిట్ జాబితా నుండి పేరు తొలగించాలి. మరియు ఎంపిక చేసిన
ఎంపిక ప్రకారం ఎంపిక జాబితాను సిద్ధం చేయాలి. రైట్, 2 అంటే పోస్టులకు ఎంపిక అయినట్లయితే ఏ పోస్టులు అయితే జాయిన్ అవుతలేడో సో దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అనేది ఆ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఆ అభ్యర్థి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఆ 1:1 జాబితాలకు వెళ్ళి ఆ యొక్క అభ్యర్థి పేరును తీసేసి సో నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థికి సెలెక్షన్ లిస్ట్లో వారికి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మెరిట్లో ఉన్న అనేది దీని యొక్క అర్థం. కాబట్టి ఇది కూడా మనకు నోటిఫికేషన్లో జియో నంబర్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకే అభ్యర్థికి 2 పోస్టులలో సెలెక్ట్ అయినప్పుడు ఒక పోస్ట్ని డిక్లేర్ ఇవ్వాలి, నాకు ఇది నాకు అవసరం లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ లిస్టులోకి వెళ్ళి ఆ యొక్క అభ్యర్థి యొక్క పేరుని తొలగించి నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థికి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫికేషన్కి సంబంధ ద క్యాండిడేట్ హూ అక్వైర్డ్ ద లోయర్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ అక్వైరింగ్ ద హయ్యర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెలెక్షన్ టు ద అప్లైడ్ పోస్ట్. ఇక్కడ చూడండి, లోయర్ క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ తర్వాత లోయర్ క్వాలిఫికేషన్ చేసినట్లయితే సో ఆ పోస్టుకి ఎలిజిబుల్ కాదు అనేది దీని యొక్క మీనింగ్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ హయ్యర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఏంటంటే డిఎడ్ చేసి బిఎడ్ చేయడం కావచ్చు, అదేవిధంగా పీజీ చేసి మళ్ళీ వచ్చి బిఎడ్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ హయ్యర్ అనేది ఫస్ట్ చేయొద్దు. సో లోయర్ నుండి హయ్యర్ వెళ్ళొచ్చు, కానీ హయ్యర్ నుండి మళ్ళీ లోయర్కు రావద్దని దీని యొక్క మీనింగ్. కాబట్టి నేను చెప్పేది విషయం ఏంటంటే మనకు ఏదైతే అవసరం ఉందో మన యొక్క పోస్ట్కి ఏది అవసరమో ఎడ్జిటీకి ఏం అవసరమో అవే క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ పెట్టండి. సో అవసరం లేనివి అనవసరమైన అన్నీ కూడా పెట్టకండి. మనకి ఎడ్జిటీ అంటే ఏంటన్నా 10+2 ఇంటర్ ఉండాలి, సో డిఎడ్ ఉండాలి. సో ఇవే క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేయండి, ఆ చెక్ లిస్ట్లో రాయండి. తర్వాత టెట్ డీటెయిల్స్ అంతే, మిగతా అవసరం లేదు. మీకు ఇక మిగతా డిగ్రీది బిఎడ్ చేస్తే బిఎడ్ది ఇవన్నీ పెట్టకూడదు మీరు. సో మీకు ఆ పోస్ట్కి ఏం అవసరం ఉందో అవే పెడితే మీరు సేఫ్లో ఉంటారు. రైట్, నిన్న జరిగినటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉందంటే డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన మంచిర్యాలకు సంబంధించి 35 మంది మాత్రమే ఎడ్జిటీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే జరిగింది నిన్న. అంటే చాలా స్లోగా జరిగింది మంచిర్యాలలో. రైట్, ఇక్కడ నిన్న కొంత అవగాహన లేకపోవడం వల్ల వెరిఫికేషన్ ఆఫీసర్స్కి కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది అభ్యర్థులలో. సో ఏది ఏం లేదనేది. సో దానివల్ల కొద్దిగా లేట్ అయింది మంచిర్యాలలో. సో వేరే జిల్లాలో చాలా ఫాస్ట్గా కావడం కూడా జరిగింది. 10 మినిట్స్లో ఒక అభ్యర్థికి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అభ్యర్థికి హాఫ్ అన్ అవర్ చేయడం వల్ల చాలా తక్కువ మంది వెరిఫికేషన్ చేయడం జరిగింది. రైట్, ఇక ఈ రోజు నుండి కొద్దిగా ఫాస్ట్గా అయితే అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆర్జేడీ గారు కూడా నిన్న విజిట్ చేయడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇక్కడ కరీంనగర్లకు సంబంధించి అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా నిన్న వెరిఫికేషన్ జరిగింది. సో అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు ఇక్కడ ఒక్కొక్కరికి క్వాలిఫికేషన్ ప్రకారం వారి యొక్క వెరిఫికేషన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్లో కూడా చేయడం జరిగింది. పలువురికి నిరాశ అంటే సో ఇక్కడ మెసేజ్లు వచ్చి వారికి లిస్టులో పేరు లేకపోవడం ద్వారా అలా జరిగింది కొన్ని దగ్గర. నెక్స్ట్ ఇక్కడ తొలి రోజు 116 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ అయితే చేశారు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో. దాదాపుగా అన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిఓ సార్ని అండ్ ఇంకా సంబంధిత అధికారులను అడిగే ప్రయత్నం చేయండి. లేకుంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం జియో నంబర్ 25 ప్రకారము వెరిఫికేషన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి తెలియకపోతే చూపించే ప్రయత్నం అయితే చేయండి. జియో నంబర్ 25 అన్ని డిఓ వెబ్సైట్లలో ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే జియో నెంబర్ 25 అంటే మన డిఎస్సి నోటిఫికేషనే, సో వేరే కొత్తది ఏమీ కాదు, దాన్ని మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. రైట్, వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.